అంతర్జాతీయ రాజకీయం అంటేనే ఒక చదరంగ మాట. ఇక్కడ ఏ నిర్ణయం ఊరికే తీసుకోబడదు. ఏ ఆంక్షల వెనుక ఒక బలమైన వ్యూహం లేకుండా ఉండదు. ఇప్పుడు భారత్ నేపాల్ సరిహద్దుల్లో సరిగ్గా ఇలాంటి ఒక హై వోల్టేజ్ డ్రామా నడుస్తుంది. భారతీయ మామిడి పండ్ల రవాణాపై నిబంధనలు కఠినతరం చేసిన నేపాల్ ఇప్పుడు హఠాత్తుగా భారతీయ కూరగాయల దిగుమతిని కూడా నిలిపివేసింది. ఈ ఒక్క నిర్ణయం సరిహద్దుల్లోని వేలాది మంది వ్యాపారుల నిద్ర చెడగొట్టింది. ఒకప్పుడు రాత్రింబవళ్లు ట్రక్కుల హారన్లతో రద్దీగా ఉండే బోర్డర్ రోడ్లు ఇప్పుడు బోసిపోయి కనిపిస్తున్నాయి. నేపాల్ ప్రభుత్వం వాదన ప్రకారం ప్రస్తుతం వారి దేశంలో పండ్లు కూరగాయల ఉత్పత్తి తగినంతగా ఉంది. అందుకే భారత్ నుండి వచ్చే సరుకు ప్రస్తుతానికి అవసరం లేదు. కానీ ఈ నిర్ణయం వల్ల ప్రతిరోజు 50 లక్షలకు పైగా వ్యాపారం దెబ్బతింటుంది. టానక్పూర్, బన్పాసా, ఫితోరాగఢ్ వంటి మార్కెట్లలో ఆందోళన తీవ్రమైంది. నేపాల్ ఒక ల్యాండ్ లాక్డ్ దేశం. వీరికి సొంతంగా సముద్ర తీరం లేదు. ప్రపంచ వ్యాపారం చేయాలన్నా భారత్లోని కల్కత్తా లేదా వైజాగ్ పోర్టుల మీదుగానే వెళ్ళాలి. నేపాల్ తన టోటల్ అంతర్జాతీయ వ్యాపారంలో దాదాపు 65% కంటే ఎక్కువ భారతదేశంతోనే చేస్తుంది. ఈ నిషేధం వెనుక అసలు టైమింగ్ గమనించాలి. భారతదేశం తన దేశీయ అవసరాల కోసం చక్కెర ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని ఈ ఏడాది సెప్టెంబర్ వరకు పొడిగించింది. భారత్ నుండి చక్కెర రావడం తగ్గింది కాబట్టి నేపాల్ కూడా రివర్స్ లో కూరగాయల నిషేధం విధిస్తూ మైండ్ గేమ్ ఆడుతుందేమో అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. దీనివల్ల బన్పాసా మార్కెట్ దారుణంగా దెబ్బతింది. ఎందుకంటే ఇక్కడ వ్యాపారంలో దాదాపు 90% నేపాల్ పైనే ఆధారపడి నడుస్తుంది. ఉల్లిపాయలు, టమాటాలు, బంగాళదుంపల నుండి అరటి, మామిడి, లీచీ వరకు అన్నింటి రవాణా నిలిచిపోయింది. అయితే ఉత్తరప్రదేశ్, బీహార్ సరిహద్దుల నుండి సరుకు రవాణా ఇప్పటికీ కాస్త సాఫీగానే సాగుతుంది. ఉత్తరాఖండ్ సరిహద్దుల్లో క్వాలిటీ టెస్టులు ల్యాబులు లేకపోవడం వల్లే ఈ అడ్డంకులు వచ్చాయని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతానికి వ్యాపారులు యూపీలోని పలియా మార్గం ద్వారా నేపాల్కు చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. భారత్ నేపాల్ మధ్య ఉన్న సరిహద్దును ఓపెన్ బోర్డర్ అంటారు. ఇరు దేశాల ప్రజలు ఎలాంటి పాస్పోర్ట్ లేదా వీసా లేకుండా కేవలం ఐడి కార్డు చూపించి బోర్డర్ దాటవచ్చు. ఈ కథ కేవలం వ్యాపారానికే పరిమితం కాదు. నేపాల్లో కొత్త ప్రభుత్వం రాగానే పాత సరిహద్దు వివాదాలైన లిపులేక్, కాలాపాని అంశాలను మళ్లీ తెరపైకి తెచ్చారు. కానీ నినాదాలు చేయడం వేరు, దేశాన్ని నడపడం వేరు. దేశ ఆర్థిక పరిస్థితి అర్థమయ్యాక నేపాల్ రూట్ మార్చింది. ఇటీవలే నేపాల్ విదేశాంగ మంత్రి భారత్ పర్యటనకు వచ్చి భారత్ నేపాల్ బంధాన్ని విడదీయడం ఎవ్వరికీ సాధ్యం కాదని స్పష్టం చేశారు. భారత్ కూడా పెద్దన్న పాత్ర పోషిస్తూ నేపాల్ కు అవసరమైన ఇంధనం, రేషన్ సరఫరాలో ఎలాంటి కొరత రానివ్వబోమని హామీ ఇచ్చింది. ఎందుకంటే ఈ రెండు దేశాల మధ్య ఉన్నది కేవలం భౌగోళిక సరిహద్దు కాదు. ఇది రోటీ బేటీకా రిస్తా, అంటే కూడు కూతురు సంబంధం. భారత్ సైన్యంలో గుర్ఖా బెటాలియన్ల త్యాగాలు ఈ బంధానికి సజీవ సాక్ష్యం. ఎన్నికల వేదికలపై చెప్పే మాటలు, పాలన సాగించే వాస్తవాలు వేరువేరుగా ఉంటాయని నేపాల్ నాయకులకు అర్థమైంది. అందుకే ఈ వ్యాపార ఆంక్షలు కూడా త్వరలోనే తొలగిపోతాయని ఆశిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని జియో పాలిటిక్స్ అప్డేట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై భారత్.